ఈ పౌడర్ వల్ల ప్లాంట్స్ కి పేల్ లీవ్స్ అవన్నీ పోతాయి. చిన్న కుండీల్లో పెద్ద మొక్కలు ఎలా పెంచుకోవాలి, పెద్ద మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, వాటరే మనం ఇప్పుడు మొక్కలకి వాడతాం అనమాట. వేరు పురుగులు అలాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా స్కిన్ అంతా ఇట్లా మండిపోయినట్టుగా అవుతుంటాయి అనమాట. నత్తగుల్లలు అలాంటివి ఉంటాయి కదా, జలగలు, అలాంటి వాటికి కూడా ఇది పడదన్నమాట. ఇలా డ్రింక్ తయారు చేసాము ప్లాంట్స్ కి. రైజోబ్స్ ఉంటాయి రూట్స్ లో. మంత్స్ బ్యాక్ చాలా చిన్నగా ఉండింది, ఇప్పుడు చూడండి ఎంత గుబురుగా పెద్దగా అయిపోయిందో. సేమ్ పాట్, ఏం రీపాటింగ్ చేయలేదు, అంతే పాట్లో ఉంది. కాకపోతే రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్ వేసేసి దాన్ని కేర్ తీసుకునేసరికి ఇంత పెద్దగా అయింది. మంచి గ్రోత్ వస్తుంది, లష్ గ్రీన్ లీవ్స్ అవన్నీ వస్తుంటాయి. అలాగే ఫ్రూట్స్, ఫ్లవర్స్ బాగా పెరుగుతాయి అనమాట. చిన్న మొక్కకు కూడా చాలా మంచి ఈల్డ్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మొక్కల పైన ఇలాగ ఎల్లో కలర్లో లీవ్స్ ఉండి ప్లాంట్ బలహీనంగా ఉండటం కానీ, లేకపోతే వాటిపైన పురుగుల అటాక్ ఎక్కువగా అవ్వటం కానీ, ఫ్లైస్, ఇంకా మీలీ బగ్స్, లేకపోతే ఆఫిడ్స్, ఇంకేమైనా రూట్ డిజీజెస్ ఎక్కువగా ఉండటం కానీ ఉంటే వాటిల్లో ఫైటోన్యూట్రియంట్స్ తక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మొక్కలండి, చిన్న పాట్సే కానీ. సో ఇవన్నీ కూడా మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఏ ఫర్టిలైజర్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి, అదంతా చెప్తాను. మనము శనగలు నానేస్తాం కదా, మనం స్ప్రౌట్స్ కొరకి నానేసుకుంటాం కదా, ఆ శనగలు నైట్ అంతా నానబెట్టుకోవాలి, 8 hours నానబెట్టుకోవాలి. పొద్దున కల్లా అంటే నెక్స్ట్ ఆఫ్టర్ 8 hours ఇలాగ నురుగులాగా వచ్చేస్తుంది అనమాట వాటర్ అంతా. ఈ వాటర్ని మనం ఒక బౌల్లో కలెక్ట్ చేయాలన్నమాట. ఈ వాటర్ కలెక్ట్ చేస్తాం కదా, చిక్పీ వాటర్ అంటారు దీన్ని. సో ఈ వాటరే మనం ఇప్పుడు మొక్కలకి వాడతాం అనమాట. మనం ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న వాటర్ ఉన్నది కదా, ఆ వాటర్ని మనము ఎంత వాటర్ కలెక్ట్ చేసామో దాంట్లో మళ్ళీ డబుల్ వాటర్, నార్మల్ వాటర్ మిక్స్ చేయాలన్నమాట. నార్మల్ వాటర్ డబులే ఉండొచ్చు, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కూడా మిక్స్ చేస్తే బాగుంటుంది. మావి చిన్న పాట్స్ కదా, సో వాటర్ కంటెంట్ ఎక్కువ వాడుతున్నాను. సో దాంట్లో మిక్స్ చేసిన తర్వాత బాగా 2-3 times బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క పాట్లో నార్మల్గా వాటర్ ఎలా ఇస్తామో అలాగే ఇచ్చేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ప్లాంట్ సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది, ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా కానీ ఇంకేదైనా ప్రోటీన్స్ అలాంటివి ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెరుగుతాయి అనమాట. సో అలాగా ఈ ప్లాంట్కి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో ఐరన్, ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్వి దాంట్లో ఉంటాయి వాటర్లో. అలాగే దీంట్లో నైట్రోజన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అనమాట. సో అలాగా మనకి ప్లాంట్స్కి ఇది చాలా అవసరము. ఈ సపోటాకి ఇంకా చామంతికి కూడా అలాగే వేసేసి, క్యాబేజ్ మనం ఆల్రెడీ 2-3 క్యాబేజెస్ ఇదే పాట్లో కట్ చేసాము. ఇప్పుడు మిగతావి సన్నగా ఉన్నాయి కదా క్యాబేజెస్, సీడ్లింగ్స్, అవి ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి అనమాట. ఆ సీడ్లింగ్స్ బాగా పెరిగి ఇప్పుడు క్యాబేజ్ ఫామ్ అవుతుంది. సో మనకి రెగ్యులర్గా ఇప్పటికి ఒక 4-5 క్యాబేజెస్ వచ్చాయి. క్యాబేజ్ అంటే ఇలాగే వస్తున్నాయి ఫ్లవర్ లాగా. సో అది ఫుల్, దానికి ఒక బడ్ లాంటిది ఏం ఫామ్ అవ్వట్లేదు, మరి వెరైటీ అలాగ ఉందేమో మరి తెలీదు. సో ఇలాగే ఈ క్యాబేజ్ కూడా చిన్న పాట్లోనే పెద్దవి అనమాట, ఫ్లవర్స్ పెద్దగా వస్తాయి. సో ఇలాగ కనిపిస్తున్నాయి ఇవి. సో ఈ డైలీ ఏదో ఒకటి మనము ఎలాగో వండుకుంటాం కాబట్టి రైస్ వాటర్ అయినా లేకపోతే ఇంకా ఇలాంటి వాటర్ అయినా ఇవ్వచ్చు. ఈ వాటర్లో మనము శనగల వాటర్లో మనం ఎందుకు వాటర్ కలిపామంటే అది ఫర్మెంటెడ్, అంటే 8 hours ఫర్మెంట్ చేసాం కదా, అందుకనే దాంట్లో చాలా ప్రోటీన్ కంటెంట్, నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే వాటర్లో నార్మల్ వాటర్ కూడా మిక్స్ చేసామన్నమాట. లేకపోతే రైస్ వాటర్ అప్పుడప్పుడే కలిపేసామనుకోండి, అప్పుడప్పుడే కడిగేసి వేసామనుకోండి, దాంట్లో మళ్ళీ నీళ్ళు కలపనవసరం లేదు. మామూలుగా అలా ఇచ్చినా సరిపోతుంది, కొంచెం డైల్యూట్ చేసి ఇచ్చినా సరిపోతుంది. అలాగే ఇంకొక చిన్న డ్రింక్ తయారు చేసాము ప్లాంట్స్ కి. ఎప్పుడైనా మొక్కల పైన ఇలాగ ఎల్లో కలర్ లో లీవ్స్ ఉండి ప్లాంట్ బలహీనంగా ఉండటం కానీ, రూట్ డిజీజెస్ ఎక్కువగా ఉండటం కానీ ఉంటే వాటిల్లో ఫైటోన్యూట్రియంట్స్ తక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. స్టెమ్స్ లోపల నుంచి పురుగులు అటాక్ చేసేసి మనకు కనపడకుండా తినేస్తూ ఉంటాయి అనమాట. ప్లాంట్స్ కి దాని ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ పడిపోయినట్టు లెక్క. ఈ ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైటోన్యూట్రియంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రూట్ కట్ చేసిన తర్వాత, సీడ్స్ కలెక్ట్ చేసిన తర్వాత, స్కూప్ చేసిన తర్వాత టోటల్ గా ఎంటీ అన్నమాట. ఇదంతా పీల్ అన్నమాట, డ్రాగన్ ఫ్రూట్ పీల్. ఈ పీల్ వచ్చేసి మనం ఇప్పుడు ఫర్టిలైజర్ కి వాడుతున్నాం అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ పీల్ ఉంది కదా, ఈ పీల్ ని చిన్న చిన్న ముక్కలు చేసేయాలి.
ముక్కలు చేసేసి దాదాపు 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ లో ఈ పీల్ వేసేయాలి. ఒక 24 అవర్స్ దీన్ని నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకోవాలి. ఈ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పౌడర్ వాడుతున్నాను. ఈ పౌడర్ వల్ల ప్లాంట్స్ కి పేల్ లీవ్స్ అవన్నీ పోతాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు ఒక సగం స్పూన్, హాఫ్ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఇంకొక చిన్న ఐటెం కలుపుతున్నాము. ఈ శనగలు ఉన్నాయి కదా, ఈ హోల్ శనగలు, బ్లాక్ శనగ, ఈ కూడా హాఫ్ స్పూన్ వేస్తున్నాము. దీంట్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మంచి రూట్ డెవలప్మెంట్ ఇస్తుంది, మంచి క్లోరోఫిల్ అబ్జర్ప్షన్ ఇస్తుంది. ఈ రెండు వచ్చేసి హాఫ్ స్పూన్ తీసుకున్నాం కదా, పౌడర్ చేసేసేయాలి. పౌడర్ చేసేసి ఇమీడియట్ గా వాటర్ ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ లో అవన్నీ తీసేసాం కదా, ఈ వాటర్ లో ఈ పౌడర్ కలిపేసేయాలన్నమాట. కలిపేసి నానబెట్టకుండా, ఫర్మెంట్ చేయకుండా డైరెక్ట్ గా వేసేసేయాలి. ఇప్పుడు ఈ సొల్యూషన్ కి సరి ప్రమాణంలో వాటర్ కలపాలన్నమాట. కలిపి డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని ఈ సొల్యూషన్ వచ్చేసి మనం సాయిల్ లో వేసేయచ్చు. డైరెక్ట్ గా స్ప్రే చేయనవసరం లేదు. ఫర్మెంట్ చేయకుండా డైరెక్ట్ గా సాయిల్ లో వేసేసేయచ్చు. డ్రాగన్ ఫ్రూట్ పీల్ ఫర్మెంట్ చేస్తున్నాము, కానీ ఈ ఆవాలు ఇంకా శనగల పొడి ఫర్మెంట్ చేయకుండా వాడుతున్నాము. ఆవాలు పౌడర్ లో ఏముంటుందంటే ఒక జింక్ యాంటీబయాటిక్ నేచర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సాయిల్ లో వేసామనుకోండి, చిన్న జర్మ్స్ ఏమన్నా ఉంటే కూడా ఆ పవర్కి, ఘాటుకి పోతాయి అనమాట. ఒక పంజెంట్ ఘాటు ఉంటుంది అనమాట. అంటే ఫ్రెష్ పౌడర్లోనే ఇలాగొస్తుంది అనమాట. ఆవాల పొడి వేయటం వల్ల ఈ వేరుపురుగులు అలాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా స్కిన్ అంతా ఇట్లా మండిపోయినట్టుగా అవుతుంటాయి అనమాట. నత్తగుల్లలు అలాంటివి ఉంటాయి కదా, జలగలు, అలాంటి వాటికి కూడా ఇది పడదనమాట. ఈ రూట్స్ ని తినటము అలాంటివన్నీ చేస్తుంటే ఇవి కాపాడుతుంటది అనమాట. తర్వాత ఈ ముక్కలు తీసి పెట్టాం కదా, ఇది మనం కంపోస్ట్ లో వాడుకోవాలి. సో ఇలా చేయటం వల్ల ప్లాంట్స్ లో పేల్ లీఫ్ తగ్గుతుంది. అలాగే సన్ లైట్ కూడా కరెక్ట్ మోతాదులో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫైటోన్యూట్రియన్స్ ఉండటం వల్ల ఎక్కువ లీవ్స్ బర్న్ అవ్వవు. అలాగే డిసీజ్ రెసిస్టెంట్ పెరుగుతుంది. జస్ట్ 3-4 days కే చాలా విపరీతమైన హెల్తీ ప్లాంట్స్ లాగా పెరుగుతాయి అనమాట. ఇది చూడండి, ఇది సపోటనా నేరేడు చెట్ట అని అనుకున్నాం కదా, ఒక 4 months బ్యాక్ చాలా చిన్నగా ఉండింది. ఇప్పుడు చూడండి ఎంత గుబురుగా పెద్దగా అయిపోయిందో. సేమ్ పాట్, ఏం రీపాటింగ్ చేయలేదు, అంతే పాట్లో ఉంది. కాకపోతే రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్ వేసేసి దాన్ని కేర్ తీసుకునేసరికి ఇంత పెద్దగా అయింది. చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో, చాలా పెద్దగా అయింది కదా. సో ఇలాగ మనం చిన్న కుండీలు కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి బాగా హార్వెస్ట్ రావాలంటే. మన బాల్కనీలో చిన్న పాట్స్ అయినా కూడా చాలా హార్వెస్ట్ వచ్చింది. కొన్ని రోజులకి ఒక 15 days కి అలాగా ఆకుకూరలు అయినా కూడా ఏదో ఒకటి హార్వెస్ట్ చేయడానికి ఉంటూనే ఉంటుంది మన బాల్కనీలో.